హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 14 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ను ఈ క్రింది సంస్థలలో ఏది విడుదల చేసింది? సో మనము లాస్ట్ క్లాస్లో చూసాము గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్ ఆర్ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ గురించి. సో అందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ కమింగ్ డేస్లో ఇండియా యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్ ఏ విధంగా పెరగనున్నాయి అండ్ భవిష్యత్తులో దీని యొక్క ఇంప్లికేషన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని మనం ఐడెంటిఫై చేద్దాం. ఈ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ను ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేస్తుంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ మనకి. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించిన కీ డీటెయిల్స్ కూడా చూద్దాము అండి. దీనిని 1974లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1973-74 సంవత్సరాలలో వచ్చిన ఆయిల్ క్రైసిస్కి సంబంధించి దానిని ఓవర్కమ్ చేస్తూ భవిష్యత్తులో అలాంటి సమస్య ఎదురవకుండా ఉండడం కోసం దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? టు హెల్ప్ ఇట్స్ మెంబర్స్ టు రెస్పాండ్ టు మేజర్ ఆయిల్ సప్లై డిజరప్షన్స్. అంటే ఈ ఆయిల్ సప్లైలో ఏమన్నా అనుకోని సంఘటనలు, ఏమైనా డిజరప్షన్స్ ఏర్పడినప్పుడు దానిని ఎదుర్కోవడం కోసం మెంబర్ కంట్రీస్ని సిద్ధం చేయడానికి ఇది ఏర్పాటు చేయబడింది. టోటల్ 31 సభ్య దేశాలు, 8 అసోసియేట్ మెంబర్స్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. అండ్ దీని ఫంక్షనింగ్ ఏంటి? టు ఫెసిలిటేట్ కాంప్రహెన్సివ్ ఎనర్జీ సెక్యూరిటీ, టెక్నికల్ కోఆపరేషన్ అండ్ రీసెర్చ్. అండ్ ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసే కీ రిపోర్ట్స్ని మనం చూస్తే వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్ అండ్ వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, ఈ రెండు కూడా ఈ ఐఈఏ విడుదల చేస్తుంది. మనకి ఇక్కడ ఏంటి? వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్. సో ఈ రిపోర్ట్ గురించి మనము క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ బి అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. బెంగాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు, భాజపా టికెట్పై గెలిచి తృణమూల్లో చేరిన ముకుల్ రాయ్ సభ్యత్వం రద్దు. ఈ ఆర్టికల్ యాంటీ డిఫెక్షన్ లా కంటెక్స్ట్లో ఇటీవల కలకత్తా హైకోర్టు ఇచ్చిన హిస్టారికల్ తీర్పుకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన కేసులో కలకత్తా హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. వెస్ట్ బెంగాల్ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ యొక్క అసెంబ్లీ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. అయితే ఈ ముకుల్ రాయ్ యొక్క యాంటీ డిఫెక్షన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? వెస్ట్ బెంగాల్లో కృష్ణానగర్ ఉత్తర్ స్థానం నుంచి బీజేపీ టికెట్పై 2021లో ఈ ముకుల్ రాయ్ ఎమ్మెల్యేగా విన్ అయ్యారు. అయితే అదే ఏడాది జూన్లో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఆ వెంటనే ఆయనను ప్రజాపద్దుల కమిటీ, పిఏసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని పిలుస్తాం మనము, ఈ కమిటీకి చైర్మన్గా తృణమూల్ ప్రభుత్వం నియమించింది. అయితే బీజేపీ పార్టీ టికెట్పై గెలిచిన ఆయన తన పదవికి రాజీనామా చేయకుండానే తృణమూల్ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడంతో ఆయన మీద యాంటీ డిఫెక్షన్ లా కింద స్పీకర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే స్పీకర్ తగిన చర్యలను తీసుకోకపోవడంతో దీని మీద హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఈ కంటెక్స్ట్లో హైకోర్టు ఈ వ్యవహారంలో స్పీకర్ బిమన్ బెనర్జీ అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. అలానే ముకుల్ రాయ్పై అనర్హత వేటు విధించింది. ముకుల్ రాయ్పై విధించిన ఈ అనర్హత 2021 జూన్ 11 నుంచే వర్తిస్తుంది అని పేర్కొంది. అంటే ఎప్పటి నుండి ఆయన తృణమూల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో అప్పటి నుండి ఈ అనర్హత అనేది వర్తిస్తుంది అని హైకోర్టు పేర్కొంది. అలానే పిఏసి చైర్మన్గా ఆయన నియామకాన్ని కూడా రద్దు చేసింది. పార్టీ ఫిరాయింపునకు సంబంధించి అన్ని ఆధారాలు స్పీకర్ ముందు ఉన్నప్పటికీ ఆయన సక్రమంగా వ్యవహరించలేదు అని హైకోర్టు ఆక్షేపించింది. సో ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు వన్ ఆఫ్ ద హిస్టారికల్ జడ్జిమెంట్గా చెప్పవచ్చు అండి. ఈ కంటెక్స్ట్లో యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన కీ డీటెయిల్స్ చూద్దాం. ఈ ఫిరాయింపు నిరోధక చట్టం అంటే ఏంటి? ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆ పార్టీని ఫిరాయించి వేరే పార్టీలో జాయిన్ అవ్వడాన్ని నిరోధించడానికి ఈ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని 10th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రమోటింగ్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ పార్టీ డిసిప్లిన్. ఈ చట్టంలోని కీ ప్రొవిజన్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ చూస్తే వాలంటరీ రెసిగ్నేషన్, అంటే ఒక పార్టీ నుండి గెలుపొందిన వ్యక్తి ఆ పార్టీ సభ్యత్వానికి రెసిగ్నేషన్ ఇస్తే అలాంటి వ్యక్తి యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేయబడతాడు. అలానే ఓటింగ్ అగెనిస్ట్ పార్టీ విప్, కొన్ని సందర్భాలలో అసెంబ్లీలో కావచ్చు లేదా పార్లమెంటులో కావచ్చు పార్టీ విప్ ఆదేశాల మేరకు ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అలా కాకుండా విప్ ఆదేశాలకు అగెనిస్ట్గా ఓటింగ్లో పాల్గొంటే అతనిని ఈ చట్ట ప్రకారం డిస్క్వాలిఫై చేయవచ్చు.
అలానే ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అయితే వారిని కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద డిస్క్వాలిఫై చేయబడతారు. అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే నామినేటెడ్ సభ్యులు ఉంటారో అలాంటి సభ్యులు ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలో జాయిన్ అయితే వారు ఈ డిస్క్వాలిఫికేషన్కి గురి అవుతారు. అయితే బిఫోర్ 6 months అయితే ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది వర్తించదు. అయితే ఈ ఫిరాయింపుల నిరోధక చట్టానికి ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే మెర్జర్ అంటే ఒక పార్టీలోని 2/3 వంతు సభ్యులు వేరొక పార్టీలో మెర్జ్ అవడానికి అంగీకరిస్తే అలాంటి సందర్భంలో కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. ఎర్లియర్ ఇది 1/3 మెంబర్స్ అనేది ఉండేది, కానీ 91వ రాజ్యాంగ సవరణ కింద దీనిని మార్చడం జరిగింది, 2/3 చేయడం జరిగింది. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ లోక్సభ మరియు రాజ్యసభకి కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. ఈ రెండు కీ ఎక్సెప్షన్స్గా చెప్పవచ్చు. అలానే ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి డిసైడింగ్ అథారిటీ మరియు లిమిటేషన్స్ అనేవి మనం చూస్తే డిసైడింగ్ అథారిటీ ఎవరండి? ప్రిసైడింగ్ ఆఫీసర్. ఎవరైతే ప్రిసైడింగ్ అధికారి ఉంటారో లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్, వీరిని డిసైడింగ్ అథారిటీస్గా పరిగణిస్తారు. అంటే ఒక వ్యక్తి పార్టీ ఫిరాయింపుల కింద డిస్క్వాలిఫై అవుతాడా అవడా అనేది ఈ డిసైడింగ్ అథారిటీ కింద ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. అలానే ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డెసిషన్ అనేది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుందా రాదా అనేది చూస్తే ఎర్లియర్ ఇది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి ఉండేది కాదు, కానీ కిహోతు హోలోహాన్ కేసు నుంచి 1992లో ఈ కేసు యొక్క జడ్జిమెంట్ ప్రకారం స్పీకర్ యొక్క యాక్షన్స్ అంటే స్పీకర్ ఏదైనా చర్య తీసుకుంటే ఆ చర్యలు జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి. దీని ద్వారా స్పీకర్ యొక్క మాలిఫైడ్ ఇంటెన్షన్ కానీ, ప్రొసీజరల్ ల్యాబ్స్ కానీ, కాన్స్టిట్యూషనల్ వైలెంట్ని కానీ సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు జ్యుడిషియల్ రివ్యూ ద్వారా సరిచేయడానికి అవకాశం ఉంటుంది. అలానే వెరీ రీసెంట్గా 2025లోనే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ కౌశిక్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు పార్లమెంటును ఈ యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకర్ రోల్కి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ని తీసుకురమ్మని, తద్వారా ఈ యాంటీ డిఫెక్షన్ లాని టైమ్లీ అండ్ ఫెయిర్గా ఉపయోగించడానికి ఆస్కారం ఉంటుంది అని కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయి రిఫార్మ్స్ అయితే ఏమీ రాలేదు. సో ఇది ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి, అలానే రీసెంట్ కలకత్తా హైకోర్టు యొక్క హిస్టారికల్ తీర్పుకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత CO2 ఉద్గారాల విడుదలలో స్వల్ప పెరుగుదల. ఈ ఆర్టికల్ మనకి CO2 ఎమిషన్స్ గ్రోత్ ఇన్ ఇండియా రీసెంట్గా గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ యొక్క రిపోర్టు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30 సమావేశాలు నవంబర్ 10 నుంచి నవంబర్ 21 వరకు జరుగుతూ ఉన్నాయి బ్రెజిల్లోని బేలం వద్ద. సో ఈ సదస్సులో విడుదల చేసిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ రిపోర్టులోని కీలక డీటెయిల్స్ ప్రకారం భారత్లోని కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వృద్ధి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కీ స్టాటిస్టిక్స్ అలానే దీనికి గల కారణాలను ఇక్కడ మనం చూద్దాం. దేశంలో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల విడుదల 2025లో 1.4% మేర పెరగవచ్చు అని ఓ నివేదిక గురువారం పేర్కొంది. ఈ గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి, ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ యొక్క నివేదిక ముఖ్యంగా ఈ కార్బన్ ఉద్గారాలు ఏ ఏ దేశాలలో ఏ మేరకు పెరగవచ్చు అండ్ దీనికి గల కారణాలను వివరిస్తూ ఉంటుంది. ఈ నివేదికను బ్రెజిల్లో బేలంలో నిర్వహిస్తున్న COP30 సదస్సులో విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ ఏడాది భారత్లోకి త్వరగా ప్రవేశించిన ఋతుపవనాల కారణంగా ఏసీల వినియోగం తగ్గడం, గణనీయ స్థాయిలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కారణంగా బొగ్గు వినియోగంలో వృద్ధి దాదాపుగా శూన్యంగా ఉండడంతో ఈ CO2 ఎమిషన్స్ వృద్ధి అనేది స్వల్పంగానే పెరిగింది అని ఈ రిపోర్టు అంచనా వేస్తుంది. అయితే మొత్తం మీద భారత్లో ఉద్గారాల విడుదలలో వృద్ధి మాత్రం కొనసాగుతుంది అని ఈ నివేదిక హెచ్చరించింది. ఈ నివేదికలోని కీ స్టాటిస్టిక్స్ ఇక్కడ చూద్దామండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఈ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్. ఈ యాన్యువల్ గ్రోత్ ఇన్ CO2 ఎమిషన్స్ మనము 2025 మరియు 2024కి కంపేర్ చేస్తే ఇండియా 1.4% గ్రోత్తో కొనసాగుతుంది. చైనా స్వల్పంగా, చాలా స్వల్పంగా 0.4% గ్రోత్ మాత్రమే కలిగి ఉంది. యునైటెడ్ స్టేట్స్ మాత్రం 1.9%, అంటే భారత్ కంటే కూడా ఎక్కువ CO2 ఎమిషన్స్ వృద్ధి అనేది యుఎస్లో కొనసాగనుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ చూస్తే 1.1% వృద్ధి అనేది ఓవరాల్ CO2 ఎమిషన్స్లో కొనసాగవచ్చు అని ఈ గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంచనా వేస్తుంది.
ఈ నివేదిక ప్రకారం 2024లో ఇండియా యొక్క ఫాజిల్ ఫ్యూయల్ రిలేటెడ్ ఎమిషన్స్ సుమారు 3.19 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్గా ఉండవచ్చు అని అంచనా వేయడం జరిగింది. అయితే 2023లో మనం కంపేర్ చేసినప్పుడు ఇది కేవలం 3.22 బిలియన్ టన్స్ ఆఫ్ CO2గా మాత్రమే ఉంది. అంటే ఓవరాల్ ఎమిషన్స్లో కూడా మనము తగ్గుదల అనేది చూడవచ్చు. అండ్ 2024-23 కంపారిజన్ కూడా ఇక్కడ చూద్దాము. 2023 నుంచి 24కి 4% CO2 ఎమిషన్స్ వృద్ధి అనేది ఉంటే ఈ 2024 నుంచి 2025 అంచనాలో మాత్రం కేవలం 1.4% మాత్రమే ఉంది. ఇదే సమయంలో చైనా 0.7%, యునైటెడ్ స్టేట్స్ 0.6% నెగిటివ్ -0.6%, అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 1.1% ఇక్కడ అండ్ ఇక్కడ కూడా సేమ్గానే ఉంది. అండ్ యూఎస్ మాత్రం డ్రాస్టిక్ చేంజ్ అనేది ఇక్కడ చూడవచ్చు. -0.6% నుంచి 1.9% కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వృద్ధి అనేది ఉంటుంది అని ఈ నివేదిక అంచనా వేస్తుంది. ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ యొక్క యాంటీ ఎన్విరాన్మెంటల్ పాలసీస్ మనం చూడవచ్చు. ముఖ్యంగా ఆయన గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక మిత్ అని, ప్రపంచం అమెరికా యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇలాంటి కాన్సెప్ట్స్ ద్వారా అమెరికా అభివృద్ధిని అణగదొక్కడానికి వీటిని తెరపైకి తీసుకువచ్చింది అని ఆయన చాలాసార్లు చెప్తూ ఉన్నారు. అందుకే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అనేక కీలక ఒప్పందాల నుంచి, ఎస్పెషల్లీ ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి కూడా ఆయన వైదొలిగారు. అందుకే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ యొక్క ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండనుంది. అండ్ 2015 నుంచి 2024 మధ్య కాలంలో చూస్తే ఇండియా యొక్క CO2 ఎమిషన్స్ వృద్ధి అనేది 3.6%గా ఉండగా చైనా 2.5% అండ్ యునైటెడ్ స్టేట్స్ -1.2 అండ్ వరల్డ్ యావరేజ్ 0.8గా నమోదైంది. 2005 నుంచి 2014కి కూడా కంపారిజన్ మనం చూడవచ్చు. 2005 నుంచి 2014లో ఇండియా యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ గ్రోత్ 6.4%గా ఉండగా చైనా 6.7%, చాలా అత్యధికంగా ఉండేది అప్పట్లో. అలానే యునైటెడ్ స్టేట్స్ -1.4% అండ్ వరల్డ్ యావరేజ్ 2.1%గా ఉండేది. అండ్ ఇది క్రమేపీ తగ్గుతూ వస్తుంది, కానీ అన్ఫార్చునేట్లీ యునైటెడ్ స్టేట్స్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. ఈ డేటా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సురక్షిత బాల్యమే దేశానికి పెన్నిది. ఈ ఆర్టికల్ నవంబర్ 14వ తేదీ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవం సందర్భంగా మన దేశంలో చిల్డ్రన్ ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అండ్ ఇటీవల యుడైస్ ప్లస్ సర్వే నివేదిక ప్రకారం డ్రాప్ అవుట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ మాల్ న్యూట్రిషన్ ఎదుర్కొంటున్న సమస్యలు, అంటే ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఒకవైపు మనకి పౌష్టికాహార లోపంతో చనిపోతున్న పిల్లలు ఉంటే, మరొక వైపు జంక్ ఫుడ్స్ ఇవి ఎక్కువగా తింటూ ఊబకాయంతో సతమతమవుతున్న చిన్నారులు కూడా ఉన్నారు. కాబట్టి దీనిని డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అని పిలవవచ్చు. అండ్ క్రైమ్ అగెనిస్ట్ చిల్డ్రన్ ఏ విధంగా ఉంది అండ్ చిల్డ్రన్ ఎదుర్కొంటున్న ఈ సమస్యలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ మనం చూద్దాం. భారతదేశంలో పిల్లలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది అండి. ఎడ్యుకేషన్ సెక్టార్ విషయానికి వస్తే 2024-25 యుడైస్ ప్లస్ నివేదిక ప్రకారం దేశీయంగా మాధ్యమిక స్థాయిలో డ్రాప్అవుట్ల రేటు 3.5 అయితే సెకండరీ స్థాయిలో అది 8.2గా నమోదైంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అండి? దుర్భర పేదరికంతో చాలా మంది మధ్యలోనే బడిని మానేస్తూ ఉన్నారు. డైలీ వేజెస్ కి ఏదో ఒక కూలీకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో ఈ డ్రాప్అవుట్ రేట్ నేటికి అధికంగానే ఉంది. ఇది ఒక సమస్య. అయితే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇంకొకటి ఉంది. కాస్తంత ఆట విడుపునకు కూడా అవకాశం లేకుండా బట్టి చదువులు, తల్లిదండ్రుల ఆకాంక్షల బరువును భరించలేక ఎంతోమంది విద్యార్థులు మానసికంగా నలిగిపోతూ ఉన్నారు. బలవన్మరణాలకి కూడా పాల్పడుతూ ఉన్నారు. లాస్ట్ 10 ఇయర్స్లో మనం చూస్తే అలాంటి వారు దేశవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ఆత్మహత్యలకు గురి అయి ఉన్నారు. నాణ్యానికి ఒకవైపేమో చదువుకోవాలి అని అనుకున్నా కూడా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువును మధ్యలోనే ఆపేస్తున్న విద్యార్థులు కొంతమంది అయితే బట్టి చదువులకు గురి అయ్యి వారి యొక్క టాలెంట్స్ని గుర్తించక కొద్ది సమయం కూడా క్రీడలకు, ఫిజికల్ యాక్టివిటీకి సమయం లేకుండా ర్యాంకుల వెంబడి పరిగెత్తించే స్కూల్స్లో చాలామంది విద్యార్థులు కడతేరిపోతూ ఉన్నారు. కొన్ని నివేదికల ప్రకారం అలాంటి వారి సంఖ్య లాస్ట్ 10 ఇయర్స్లో 1,00,000కు పైగా ఉంది. అంటే చాలా ఆందోళనకరమైన విషయం ఇది. ఇది ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి ఎదురవుతున్న సమస్యలు. ఇంకా హెల్త్ సెక్టార్లో ముఖ్యంగా మాల్ న్యూట్రిషన్కి సంబంధించి మనం చూస్తే చిన్నారుల యొక్క పోషన్ ట్రాకర్ డేటాను పరిశీలిస్తే భారతదేశం మొత్తంగా 5 ఏళ్లలోపు చిన్నారులలో 37% మంది గిడసబారు అంటే స్టంటింగ్తో బాధపడుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అండి? పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలానే 5 ఏళ్ల లోపే ప్రాణాలను పోగొట్టుకుంటున్న వారి చిన్నారులలో
69% మంది మరణాలకు ఈ పౌష్టికాహారాలేమే కారణంగా ఉంది. ఇక్కడ కూడా ఇది నాణానికి ఒకవైపే, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంది. ఇక్కడ ఏంటి, ఎక్కువ జంక్ ఫుడ్ ఇలాంటి వాటికి గురి అయ్యి ఊబకాయంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతూ ఉంది. చిన్నారులలో ఈ ఊబకాయం భవిష్యత్తులో మధుమేహం, బీపీ, గుండె జబ్బులకు దారితీస్తుంది. గణాంకాలను మనం చూస్తే ఇండియాలో సుమారు 3.3 కోట్ల మంది పిల్లలు ఈ అధిక BMI బాడీ మాస్ ఇండెక్స్తో బాధపడుతూ ఉన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే 2030 నాటికి వారి సంఖ్య 2.5 రెట్లకు చేరే ప్రమాదం ఉంది అని ఇటీవల యూనిసెఫ్ యొక్క నివేదిక అంచనా వేసింది. అలానే 2050 నాటికి 50% పైగా ఈ మాల్ న్యూట్రిషన్ ఎస్పెషల్లీ ఊబకాయంతో బాధపడే అవకాశం ఉంది అని యూనిసెఫ్ నివేదికలో పేర్కొంది. పోషకాహారానికి సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంది. పోషణ్ అభియాన్ 2.0 కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలని ప్రభుత్వాలు తీసుకువచ్చినా కూడా మరింతగా వీటి అసమానతల నివారణకు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అలానే వ్యాయామ విద్యకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. చాలామంది స్కూల్స్లో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టీచర్స్ ఉండరు. ఒకవేళ PET టీచర్స్ ఉన్నా కూడా వారికి ఒక పీరియడ్ కూడా కేటాయించడం ఉండదు. ఏదో ఆన్ ద రికార్డ్ PET టీచర్ ఉండాలి కాబట్టి కొన్ని ప్రైవేటు సంస్థలు వారిని రిక్రూట్ చేసుకుంటాయి. కానీ ఒరిజినల్గా గ్రౌండ్లో విద్యార్థులకు కనీసం ఆడుకోవడానికి అవసరమైన స్థలం కానీ దానికి సంబంధించిన టైం టేబుల్ కానీ ఉండదు. ఇక చిల్డ్రన్కి సంబంధించిన నేరాల విషయానికి మనం చూస్తే చిన్నారులపై నేరాలకు సంబంధించి 2023లో దేశీయంగా 1.77 లక్షల కేసులు నమోదయ్యాయి. దానికంటే ప్రీవియస్ ఇయర్ మనం కంపేర్ చేసినప్పుడు సుమారు 9% కేసుల పెరుగుదల అనేది ఇక్కడ చూడవచ్చు. ఈ కేసులలో కూడా ఎక్కువగా అపహరణ, కిడ్నాపింగ్కి సంబంధించిన కేసులే 45% పైగా ఉన్నాయి. అండ్ కొన్ని గణాంకాలను మనం చూస్తే ఇండియాలో ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి అదృశ్యమవుతున్నట్లు అంచనాగా ఉంది. మరొక ప్రధాన సమస్యగా నేటికి బాల్య వివాహాలు చాలామంది చిన్నారుల యొక్క జీవితాలను చిదిమేస్తూ ఉన్నాయి. 18 సంవత్సరాల కంటే ముందుగానే వారికి వివాహం చేయడం వలన అనేక అనారోగ్యాలకి గురి అవుతూ ఉన్నారు. అలానే చదువును కూడా మధ్యలోనే మానేయాల్సి వస్తుంది. ఇలా సమాజంలో చిన్నారులు ప్రతినిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నిటి పరిష్కారానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా రాజ్యాంగ నిర్దేశాన్ని పాటించాల్సి ఉంటుంది. చిన్నారులు స్వేచ్ఛాయుత మరియు ఆరోగ్యకర వాతావరణంలో పెరిగేలాగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ముఖ్యంగా మనకి రాజ్యాంగంలో చిన్నారులకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 21A ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యను కల్పించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 45 కూడా దీనికి సంబంధించి చూడవచ్చు. చైల్డ్హుడ్ కేర్ అనేది బిలో 6 ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళకి అందించాలి అని ఆర్టికల్ 45 అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 24 అనేది చైల్డ్ లేబర్ని నిషేధించడం జరిగింది. ఈ ఆర్టికల్ 24 ప్రకారం హజార్డస్ ఇండస్ట్రీస్లో పిల్లలని పనిలోకి పెట్టుకోవడం నిషిద్ధం. అదేవిధంగా ఆర్టికల్ 39E, 39F అనేవి పిల్లలు ఆరోగ్యకరమైన స్వేచ్ఛా వాతావరణంలో పెరగడానికి అవసరమైన సదుపాయాలన్నీ ప్రభుత్వాలు కల్పించాలి అని చెప్తూ ఉంది. అలానే బాల్య నేరాలకి సంబంధించి పిల్లల కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015ను కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేస్తే పిల్లల యొక్క సమస్యలను చాలా వరకు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సదస్సుకు ఒకరోజు ముందుగానే భారీగా MOUలు, వివిధ రంగాలలో 3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.62 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, 15కు పైగా సమావేశాల్లో పాల్గొన్న సీఎం. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించనున్న CII భాగస్వామ్య సదస్సుకు సంబంధించి అండ్ ఆ సదస్సుకు ఒకరోజు ముందుగానే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో వెల్లువలా వస్తున్నాయని ఈ ఆర్టికల్ వివరిస్తుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. ఇది ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. గురువారం వివిధ రంగాలలో సుమారు 35 సంస్థలు 3,65,304 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు MOU ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సుమారు 15కు పైగా సమావేశాలలో పాల్గొన్నారు. అండ్ తైవాన్, ఇటలీ రాయబారులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఒప్పందం చేసుకున్న ప్రతి సంస్థకు భూములు కేటాయించి వేగంగా అనుమతులు ఇస్తున్నాం. సదస్సులో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి అని అనుకుంటే సదస్సుకు ఒకరోజు ముందుగానే 3.65 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు.
ముఖ్యంగా ఇంధన రంగంలో ఎక్కువ ఎంఓఏలు కుదుర్చుకోవడం ఇక్కడ విశేషం అండి. పెట్టుబడుల సదస్సుకు ఒకరోజు ముందుగానే ఇంధన రంగంలో 7 ఎంఓఏలు జరిగాయి. సుమారు 2,64,787 కోట్ల పెట్టుబడులు ఈ ఇంధన రంగంలో వచ్చాయి. ఈ ఎనర్జీ సెక్టార్లో సుమారు 49,400 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అలానే ఏపీ సిఆర్డీఏ పరిధిలో 8 ఒప్పందాల ద్వారా 32,300 కోట్ల పెట్టుబడులు, 7,800 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అండ్ ఆహార శుద్ధి రంగంలో 4 ఒప్పందాల ద్వారా 2,319 కోట్ల పెట్టుబడులు అండ్ 8,166 మంది ఉద్యోగాలు రానున్నాయి. వీటితో పాటు పరిశ్రమలు, వాణిజ్య పెట్టుబడులు, మౌలిక సదుపాయాల రంగంలో 6 ఎంఓఏలు జరిగాయి. వీటి ద్వారా 64,398 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇవన్నీ సిఐఏ సదస్సుకి ఒకరోజు ముందుగా జరిగిన ఎంఓయూలు మాత్రమే. ఇందులో కొన్ని కీలక కంపెనీలు, ఎస్పెషల్లీ ఎనర్జీ రంగానికి మనం చూస్తే ఏబీసీ క్లీన్టెక్ యాక్సిస్ ఎనర్జీ, రెన్యూ పవర్, రెన్యూ ఈ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్, ఇవన్నీ కీలకంగా మనం చూడవచ్చు. అండ్ పరిశ్రమలలో అండ్ వాణిజ్య రంగంలోనూ ఏపీ సిఆర్డీఏ పరిధిలో ఆహార శుద్ధి రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కంటెక్స్లో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 8-9 తేదీలలో ఫ్యూచర్ సిటీలో నిర్వహణకు సన్నాహాలు. 9న దార్శనిక పత్రం అంటే విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి తుదిరూపు ఇవ్వడంపై నేడు ఉన్నత స్థాయి సమావేశం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్ 7వ తేదీ నాటికి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 8-9వ తేదీలలో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అంటే ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఒక విజన్ డాక్యుమెంట్ని రూపొందించడానికి మరియు దానిని ఆవిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 2035 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా మరియు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా వృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. 8వ తేదీన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమావేశాలు, చర్చలు ఉంటాయి. 9వ తేదీన తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేస్తారు. ఈ దార్శనిక పత్రం ద్వారా తెలంగాణను చైనా +1 ప్రత్యామ్నాయంగా నిలబెట్టడానికి, ఎస్పెషల్లీ తయారీ రంగంలో నిలబెట్టాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా చూడవచ్చు. అంటే చాలా కంపెనీలు మరియు సంస్థలు చైనా బయట పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. దీనిని చైనా +1 పాలసీ అంటారు. సో ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తూ ఉంది. ఈ చైనా +1 ప్రత్యామ్నాయంగా తెలంగాణను తయారీ రంగంలో నిలబెట్టాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. సదస్సులో చర్చించనున్న ముఖ్య అంశాలను మనం చూస్తే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడం, యువత, మహిళలు, రైతుల సంక్షేమం, ఆర్థిక వృద్ధికి కార్యాచరణ, కేవలం హైదరాబాద్ పరిసరాలకే పారిశ్రామిక అభివృద్ధి పరిమితం కాకుండా జిల్లాల్లోనూ పరిశ్రమలను స్థాపించడానికి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికలు అండ్ ఓవరాల్ డెవలప్మెంట్కి జిల్లాల భాగస్వామ్యాన్ని పెంచడం, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణ, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మౌలిక వసతులను సిద్ధం చేయడం, కాలుష్య రహిత తెలంగాణగా తీర్చిదిద్దడం, స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టు, ఫిల్మ్ స్టూడియో, పర్యాటకం తదితర రంగాలకు సంబంధించిన పెట్టుబడుల ఒప్పందాలు. ఇవన్నీ 8-9 తేదీలలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్లోని ముఖ్య అంశాలు. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు రెండవసారి వరుసగా పదవీ బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ డాక్టర్ సీమా సామి బహౌస్. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 38వ స్థానంలో. దీనిని ప్రపంచ మేధో సంపత్తి సంస్థ WIPO విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సూచీలో స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికాలు టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇటీవల ఇండియా తాబేలు పరిరక్షణ కార్యక్రమం భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా ఏ నగరంలోని జూలో ఆసియా జెయింట్ తాబేళ్ల మొదటి కృత్రిమ పొదిగే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు? ఆన్సర్ మణిపూర్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారతదేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో యాంటీ డిఫెక్షన్ లా గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ 2022 క్వశ్చన్ని పిక్ చేసుకున్నాను. ఇందులో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.